హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1332. ఈరోజు డేట్ 16th డిసెంబర్ 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో ఫ్లిప్కార్ట్లో ఇవాళే లాస్ట్ మీకు ఇయర్ ఎండ్ సేల్కి ఇవాళ నైట్ 12 o'clockతో సేల్స్ అయిపోతాయి. అండ్ లాస్ట్ మినిట్లో చాలా మంచి మంచి డీల్స్ అయితే వచ్చినాయి. దాంట్లో ముఖ్యమైనది లెనోవోకి సంబంధించిన ఒక ల్యాప్టాప్, లెనోవో యోగా 6 స్లిమ్ 6 ఏదో ఉంది. అండ్ దీంట్లో 16GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది. విండోస్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. చాలా స్లిమ్గా ఉంటుంది. స్టూడెంట్స్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మాత్రం ఇది ఒక భయంకరమైన డీల్లో ఉంది. రెగ్యులర్గా మీకు 69,000 ఏమో ఉంటుంది. ఇప్పుడు మీకు విత్ కార్డ్ ఆఫర్తో దాదాపు 13,000 14,000 డిస్కౌంట్ వస్తుంది. 5,000 ఏమో సూపర్ క్యాన్స్ ద్వారా వస్తుంది. 8,000 ఏమో కార్డ్ ఆఫర్ వస్తుంది. సో అల్టిమేట్గా మీకు ఇది 52,000కి వస్తుంది. ఈ పట్ల బడ్జెట్లో మాత్రం దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్కి అయితే ఖచ్చితంగా ఇది ఒక కిల్లర్ డీల్. దగ్గర 13,000-14,000 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే కార్డ్ ఆఫర్ ద్వారా, సూపర్ కాయిన్స్ ద్వారా వస్తుంది. ఒక లుక్ అయితే వేయండి. ఒకవేళ మీరు స్టూడెంట్స్, మంచి ల్యాప్టాప్, ప్రీమియం ల్యాప్టాప్ కావాలి, అది కూడా మీకు మంచి బ్రాండ్ నుంచి కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అలాగే ఏసర్ QLED టీవీ ఉంది, 43 inches 4K. ఇది కూడా మీకు మంచి డీల్లో అరౌండ్ 25,000 రూపాయలకి వస్తుంది. QLED టీవీ 43 inches 4K టీవీ. మళ్ళీ QLED తక్కువ బడ్జెట్లకి 25,000కి వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి డీల్లోనే ఉంది. అది కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఉన్నాయి. ఇవాళ లాస్ట్ కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉండండి అప్ టు 12 o'clock వరకు. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ వాళ్ళు ఈరోజు రెడ్మీ నోట్ 13 Pro Plusలో బ్లాక్ కలర్ వేరియంట్ని కూడా టీచ్ చేశారు. యాక్చువల్గా దీంట్లో 3 కలర్లు ఉంటాయి. ఒకటి వైట్ కలర్ లాగా ఉంటుంది, ఒకటి బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్తో 3 డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఉంటుంది. నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపించింది అదే. అండ్ ఇంకోటి బ్లాక్ అనమాట. ఇవి 3 బాగానే ఉంటాయి. బట్ నా సజెషన్, అలాగే నా ఫేవరెట్ మాత్రం ఆ లెదర్ ప్యానల్తో ఉండేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే దాన్నే ప్లాన్ చేసుకోండి. బట్ రిమెంబర్, దీని ప్రైస్ నియర్లీ 30,000 దాకా పెట్టొచ్చు వీళ్ళు. విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 27,000 రూపాయలకి వస్తే చూడొచ్చు. ఆ బడ్జెట్లోకి వస్తే చూడొచ్చు. బట్ మరీ 29,000 అలా వస్తే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. అలాగే దీంట్లో ప్రో వేరియంట్ కూడా ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 22-21 అలా వస్తే చూడండి. దీంట్లో కూడా స్పెసిఫికేషన్స్ బాగుంటాయి. అండ్ ఇది మీకు మంచి వాల్యూ ఫర్ మనీ ప్రో కూడా అవుతుంది అనమాట. ఈ ఫోన్ కూడా యాక్చువల్గా బాగుంటుంది. ఫ్లాట్ డిస్ప్లేతో మీకు చాలా బాగుంటుంది, బెజర్లెస్గా. ఇది కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ దీంట్లో ఈసారి రెడ్మీ నోట్ 13 సిరీస్లో 4G వేరియంట్ కూడా రావచ్చు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ పట్ల బడ్జెట్లో అంటే 14,000-15,000 రూపాయల బడ్జెట్కి వస్తుంది. అలాంటి బడ్జెట్లో 4G ఫోన్ వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని తీసుకోకండి. ఒకవేళ వచ్చినా దాన్ని అయితే లైట్ తీసుకోండి. 4G ఫోన్స్ అయితే ఒక 7,000-8,000 ఇలాంటి బడ్జెట్కి అయితే ఓకే, కానీ 10,000 దాటితే మాత్రం ఖచ్చితంగా 5G ఫోన్కి వెళ్ళటం చాలా బెటర్ అనమాట. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus ఫైనల్గా OnePlus 12 అలాగే OnePlus 12R ఈ 2 ఫోన్స్ని మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా జనవరి 23వ తారీఖున లాంచ్ చేయబోతుంది. OnePlus 12 ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోను. అండ్ ఆఫ్ కోర్స్ OnePlus 12R కూడా మీకు మంచి స్పెసిఫికేషన్స్తోనే ఈసారి స్నాప్డ్రాగన్ 8 Gen 2తో రావచ్చు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2తో అరౌండ్ 40,000-45,000 రూపాయల బడ్జెట్లో వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా హాట్ కేక్ అవుద్ది. చూడండి, వెయిట్ చేయండి, మీకు ఒక మంచి ఫోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు జనవరి ఆర్ ఫిబ్రవరి మంత్లో మన ఇండియాలో కూడా ఐక్యూ నియో 9 సిరీస్ని లాంచ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతో పాటు వీళ్ళు ఐక్యూ TWS, ఐక్యూ స్మార్ట్ వాచ్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. సో నియో 9 సిరీస్ మాత్రం ఈసారి ఇంకా కొంచెం బెటర్గా ఉండబోతున్నాయి. అండ్ 20,000-30,000 రూపీస్ బడ్జెట్లో మాత్రం మీకు మంచి స్మార్ట్ ఫోన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈసారి వీళ్ళు స్మార్ట్ వాచ్ అలాగే TWS బడ్స్ కూడా ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు ఫ్లిప్కార్ట్లో ఒక టీజర్ తీసుకొచ్చింది. ఎపిక్ ఈజ్ కమింగ్ అని చెప్పి, అండ్ ఇది కమింగ్ సూన్ అని చెప్పి. ఇది నేను అనుకోవడం శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీ అయితే కాదు. అండ్ వెరీ రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన శాంసంగ్ S23 ఫ్యాన్ ఎడిషన్లో స్నాప్డ్రాగన్ వేరియంట్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో రావచ్చు. ఒకవేళ ఇదే ఫోను స్నాప్డ్రాగన్ 8+ Gen 1తో వస్తే మాత్రం సూపర్ సేల్స్ హాట్ కేక్ లాగా అమ్ముడుపోయేవి నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్లో. బట్ ఇది 8 Gen 1తో రాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇదైతే లైట్ తీసుకోవడం బెటర్ అనమాట. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు ఈరోజు నథింగ్ ఫోన్ 2కి స్టేబుల్ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. నథింగ్ OS 2.5 అనమాట దీని అప్డేట్ నెంబరు. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ 2 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు అందరికీ Android 14 అప్డేట్ అనేది రోల్అవుట్ అయింది. అండ్ ఇంకొక న్యూస్ కూడా ఉందండి ఈ నథింగ్ ఫోన్ గురించి. నథింగ్ ఫోన్
2A వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన ఒక రెండర్ అయితే ఈరోజు లీక్ అయిపోయింది కంప్లీట్‌గా. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్పెసిఫికేషన్స్ బయటకొచ్చాయి. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ కూడా ఒకటి లీక్ అయింది. పందిమూతి డిజైన్ అనమాట ఇది సింపుల్‌గా చెప్పాలంటే. బ్యాక్ సైడ్ 2 కెమెరా మాడ్యూల్ ఉన్నాయి. అది ఇవాళ ఎవరో ట్విట్టర్‌లో పెట్టగానే అన్న ఏంటని ఇది పందిమూతిలాగా ఉందని పెట్టారు. నేను కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. ఓహ్! నిజంగానే అలాగే ఉందిగా అని చెప్పి. జోక్స్ అపార్ట్ దీని డిజైన్ మాత్రం కొంచెం ఆడ్‌గా ఉంది. కాకపోతే ఇది రూ. 20,000 బడ్జెట్‌లో రాబోతున్న ఒక మిడ్ రేంజ్ నథింగ్ ఫోన్ అనమాట. దీంట్లో డైమండ్స్ 7200 ప్రాసెసర్ అయితే ఉండొచ్చు. అండ్ దీంట్లో AMOLED డిస్ప్లేనే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏదైతే మనకి నథింగ్ ఫోన్ 1లో ఉన్న కెమెరా సెటప్ ఉంటుందో సేమ్ సెటప్ ఉంటుంది. 50+50 ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్. బట్ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా మోడల్ మాత్రం నథింగ్ ఫోన్ 1 లాగా ఉండదు. కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఇందులో మీకు హారిజాంటల్‌గా ఉంటాయి అనమాట 2 కెమెరాలు 50+50 జస్ట్ లైక్ పిక్సెల్ ఫోన్స్ లాగా. బట్ దాని డిజైన్ మాత్రం అంత గుడ్ లుకింగ్‌గా అయితే ఖచ్చితంగా లేదు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అనమాట. అండ్ దీంట్లో కూడా గ్లిఫ్ డిజైన్ ఉంటుంది. బట్ ఈసారి 3 పీసులు ఉంటాయి. ఈ 3 పీసులు ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది. ఈ ఇలా ఉన్నది మీకు ప్రోగ్రెసివ్ బార్ కూడా అనమాట. వాల్యూమ్ పెంచుతున్నప్పుడు, జొమాటో వాళ్ళు వస్తున్నప్పుడు ఇలాంటి వాటికి కూడా ఇది నోటిఫికేషన్ లాగా చూపిస్తా ఉంటది. అండ్ ఇది 4500 నుంచి 5000 mAh బ్యాటరీ ఉండొచ్చు. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 45 వాట్స్ అయితే సపోర్ట్ చేయొచ్చట. సో ఇది అరౌండ్ ఎంత లేదని రూ. 20,000-25,000 బడ్జెట్‌లోనే ఉండే ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో వాళ్ళు ఈరోజు ఫ్లిప్‌కార్ట్‌లో వివో X100 సిరీస్‌కి సంబంధించిన టీజర్‌ని తీసుకొచ్చారు. ఈ X100 సిరీస్ అనేది ఎవ్రీ ఇయర్ వివో వాళ్ళు లాంచ్ చేసే ది బెస్ట్ అంటే X సిరీస్ ఫోన్స్ అనేది ది బెస్ట్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. ఇది చాలా బాగుంటాయి కెమెరాలు వీటిల్లో. అండ్ దీంట్లో X100 Pro ఉంటుంది. X100 Pro దాదాపు నేను 2 నెలల క్రితం ఢిల్లీలో చూశాను. అప్పటి నుంచే టెస్ట్ చేస్తున్నారు చాలా మంది క్రియేటర్స్ మన ఇండియాలో. సో ఈసారి మనం ఇదైతే రాదు గానీ ఈ చాలా కాస్ట్‌లీ ఉండే ఫోన్స్ అనమాట ఇవి. అండ్ కెమెరాలు మాత్రం చాలా హైలైట్‌గా కూడా ఉంటాయి దీంట్లో. అండ్ ఇది జనవరి మంత్‌లో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి రియల్‌మీ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో రియల్‌మీ 12 సిరీస్‌ని లాంచ్ చేయొచ్చు. రియల్‌మీ 12 ప్రో సిరీస్ అనమాట. నాకు తెలిసి రెడ్మీ వాళ్ళ ఈవెంట్ అయినా కొన్ని రోజుల్లోనే మనం ఈ ఫోన్స్ చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కాంపిటీటివ్‌గా వస్తాయి అనమాట. అండ్ ఈ నథింగ్ ఫోన్ 2A కూడా ఈ రెడ్మీ నోట్ సిరీస్‌కి కాంపిటీటివ్‌గానే వచ్చే ఫోను. అండ్ ఐక్యూ వాళ్ళే కూడా అందుకే జనవరి, ఫిబ్రవరిలోనే నియో సిరీస్ కూడా మనకి అదే బడ్జెట్‌లో అదే టైంలో లాంచ్ కాబోతున్నాయి. నాకు తెలిసి ఐక్యూ వాళ్ళు జనవరి మంత్‌లోనే వస్తే ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మస్తు టఫ్ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. చూడాలి. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే జనవరి మంత్ అని నేను అనుకుంటున్నా. చూడాలి మరి. అండ్ ఇప్పుడు రియల్‌మీ వాళ్ళు కూడా జనవరి మంతే అనుకుంటున్నారు. రియల్‌మీ నుంచి ఇంకొక ఫోన్ కూడా రావచ్చు. జీటీ నియో 6 అని చెప్పి. ఇది మాత్రం ఫిబ్రవరి, మార్చ్‌లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది. అండ్ ప్రెజెంట్ అయితే ఫ్లిప్‌కార్ట్‌లో డీల్స్ క్లోజింగ్ టైము. ఛానల్ యాక్టివ్‌గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్‌లో, డిస్క్రిప్షన్‌లో ఇక్కడ క్యూఆర్ కోడ్‌లో కూడా ఉంటుంది. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.